చెప్పిన మ్యాటర్ మొత్తం అర్థమైంది కదా? పూర్తిగా అర్థమైందయ్యా. ఈ గుడికోటి మింగించామనుకో మత్తులో పడిపోతుంది. తను ఎవరున్నా నిజం చెప్పేస్తుంది. అంతకీ ఊరుకోడు కాకపోతే 2 సూదులు ఎర్రగా కాల్చి ఒడ్డు కింద వాత పెడితే డీటెయిల్స్ చెప్పేస్తుంది అంతే. పెట్టేద్దాం. ఇక్కడ ఉందేంట్రా? గ్రౌండ్ ఫ్లోర్ లో ఏం చేస్తున్నావమ్మా? ఈ రోజు నేను బార్బీ గర్ల్ కదా, అందుకే కవిత్వం రాస్తున్నాను. శ్రీకృష్ణదేవరాయల వారి సభలో చదివి వినిపించాలిగా. ఇది పరిస్థితి. అబ్బో, ఏం కవిత రాసావమ్మా? నన్ను మెంటల్ అన్నవాడి మెడ కొరుకుతా, నన్ను రచయిత్రి కాదన్న వాడిని రాయితో కొడతా. కవిత చాలా బాగుందమ్మా. ఇంతకీ ఏం పేరు పెట్టావు? కసబుసా. నేను నీ కవిత విన్నాను కదా, మరి నువ్వు నేనేం చేస్తా చెయ్యాలి. అలాగే చేయబట్టమ్మా. నీకో గోళీ నాకు గోళీ. నేను మింగుతాను, నువ్వు మింగే మింగే. మంచి నాకు చూసావా ఎలా మింగించాను? ఏంటో నువ్వు చేసింది గొప్ప. నువ్వు మింగే అమ్మాయితో మింగిడవా? అక్కడే తప్పులు కాలేసావు. నేను ఎక్కడ మింగాను? ఇదిగో నేను మింగలేదు. ఇదంతా తోండి నేను ఆడను. సమ్మగుందా ఇలాంటి మొత్తడేలు చెత్తడేలు ఇన్నేహం ఇవన్నీ కుదరవు దీని దగ్గర. నువ్వేదో వాతలాడుతున్నావు కదా, అయితే ఏం తేడతావు? ఇగో రెడీగా ఉన్నాయి. పిచ్చేంటి నీకు? ఈ మామూలు పిచ్చోళ్ళకే చాలు, దానికి ఎక్కడ సరిపోతాయి? దానికి ఉన్న పిచ్చకి ఏ రేంజ్ లో ఉండాలి తెలుసా? సారీ ఫర్ ద ఏంటి గ్యాస్ వెల్డింగ్ తో బాగా కాల్చి తీసుకొచ్చాను. ఇంత సైజా? యాక్చువల్ గా ఇది దానికి చాలా తక్కువ, ఎందుకంటే మన దగ్గర సైజు లేదు. తోలు కాలిపోతాయా బాబు? మాకు కావాల్సింది అదే. కానిచ్చాయి తీసుకో. పాప ఇట్రామ్మా. పాప చెట్టి ఇట్రా అమ్మా అంటే రావడం కదా చిన్నపిల్ల అనుకున్నావా? పిచ్చి పిల్ల. నువ్వు వెళ్ళరా, నేను వెళ్తాను. ఎవరన్నా నిజం ఎలా చెప్పిస్తాను చూసిరా. సారీ బాస, మిస్ ఫైర్ అయింది. అక్కడ మిస్ అయ్యి ఇక్కడ ఫైర్ అయింది. జన్నా సెంటర్ లో ట్రాఫిక్ సిగ్నల్ 3 రంగులు పొట్టెట్టుకున్నప్పుడు అనుమానం వచ్చిందిరా నీ మీద. రే డ్రైర్ వేసుకోకుండా చేస్తావు కదరా. అయిపోయి రేపు నుంచి ప్యాంట్ లేకుండా సెంటర్ లో ఎలా తిరగను? ఈ ఫోటోలో ఉన్నవాడి పేరు జాన్సన్, విదేశీయుడు. అతనికి వజ్ర కిరీటం కావాలి. అతని దగ్గర ఉన్న హెరాయిన్ మనకు కావాలి. నువ్వు ఆ వజ్ర కిరీటాన్ని ఎలాగైనా సంపాదించాలి. ఎవరు మీరు? జాన్సన్ కంపెనీ ఏజెంటా? గుండీలు తీస్తున్నావేమిటి? ఏముంది అక్కడ? సార్, నేను అనాథ పేద ముష్టివాడిని సార్. తల్లిదండ్రి చిన్నప్పుడే చచ్చిపోయారు. వీధుల్లో అడుక్కుందామంటే కుక్కల గోల, లాఠీల బెడద. అందుకనే సరాసరి అక్కడ ఇళ్లలోకి వస్తే కీళ్లు విరిచేస్తారు. పో బయటికి. ఓకే సార్, థ్యాంక్ యూ. స్మగ్లర్స్ అంటే బెగ్గర్స్ కూడా లోకువైపోయారు. నమస్కారం అండి మాజీ ఎంపీ గారు. తారా, అందరికి చల్లటి కబుర్లు మోసి నీకు ఒక చల్లని కబురు చెప్తాను. అది సరేలేండి, ఎంపీ గారు రమ్మంటున్నారు. ఎవరు రమ్మంటున్నారు? ఎంపీ గారు రమ్మంటున్నారు. ఎవర్రా? ఎంపీ గారు రమ్మంటున్నారు. రే, టైర్లో గాలి తీసినట్టు నా ఉత్సాహం అంతా నీరు గారిపోలే చేసావు కదరా. ఎక్కడున్నారు? ధోబిఘాట్ దగ్గరండి. ఆహా, రాజ్ ఘాట్ లెవెల్ ఎంత గొప్పగా చెప్పావురా. మరి రాజ్ఘాట్ అనే పాలఘాట్ అనే మాకు ధోబిఘాటేనండి. సరే పద. నమస్కారం ఎంపీ గారు. నమస్కారం. మీరు అడిగినట్టు వీటితో పాటు ఈ జిల్లాలో మరో 10 దోపిఘాట్లు కట్టించాను. మళ్ళీ పిలిపించారేంటి? సంతోషించంగానే బట్టలిప్పు దిగండి. ఏంట్రా ఎంపీ నన్ను రెచ్చిపోతున్నావు? నేను బట్టలిప్పి దిగాల? రే నిన్ను. ఏమండోయ్, వాళ్ళకి తెలుగు రాదు. ఎంపీ గారి మీదకి వస్తున్నారు అనుకుని తుపాకీలు ఎక్కువ పెట్టారు. కాల్చి పారేసిన కేసు ఉండదు. చొక్కా ఇప్పడానికి బాబు, పరువు ఏమని ఉంటే నామినేషన్ వేయొద్దన్నప్పుడే పోయింది. ఇప్పేయండి. అది కాదు సుబ్బారాయుడు గారు, ఆసుపత్రి కట్టించిన దాత రెబ్బన్ తనే కట్ చేసినట్టు ధోబిఘాట్ కట్టించారు కదా, తమరే ప్రారంభోత్సవం చేస్తే బాగుంటది అని. ఓహర్ని అందుకే ఈ సెటప్. ఇబ్బనేది ఇక్కడ రిబ్బన్లు ఉండవండి. ఇదిగో అడుగులంగా గన్ను. ఉతకడం ప్రారంభించండి.
పడ్డానండి. అయ్యో 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 అదేమిటి పొరపాటున నీళ్ళలో జారి పడ్డావా లేకపోతే కావాలని దిగావా? కావాలనే. ఓసి, మామూలుగానే డీజిల్ ఇంజన్ లాంటి గురక ఇప్పుడు నీళ్ళలో నాని ముక్కులు దిబ్బలేశాయంటే గురకతో ఇళ్ళు లేచిపోతాయి. అసలు ఎందుకు దిగావు? అలా ఇలా చూశాను. ఆ, ఈ కొలను కనిపించింది. ఆహా. వటపత్రం మీద నా స్వామి నిద్రిస్తున్నాడేమోనని చూద్దామని వచ్చాను. ఓసి, దీని పిచ్చి ముదిరిపోతుంది. వటపత్ర సాయి కనిపించాడా? అసలు వటపత్రమే కనిపించలేదు. ఒక వటపత్రం తీసుకురారు. నువ్వు బయటికి రా, ఇద్దరం కలిసి తెచ్చుకుందాం. అమ్మో, నేను రాలేను. ఏ కూరుకుపోయావా? కాదు, ఆ. నా స్వామి నా బట్టలు దొంగిలించి చెట్టెక్కి కూర్చున్నాడు. ఓసి, నీ అమ్మ కడుపు కారా. ఆయన అడిగి నేను బట్టలు తీసుకొస్తాను, నువ్వు బయటికి రావే. ఆ. నేను ఇక్కడి నుంచి ఎలా రానండి? ఏ స్వామి, ఆ చిలుపుతను ఆపి మా బట్టలు మాకు ఇచ్చేవయ్యా. శ్రీకృష్ణ, అమ్మా. గోపాల, ఏమిటి? ముకుంద, ఎత్తిసావు. మురారి, కస్తున్నా. రావయ్యా. కస్తున్నా. శ్రీకృష్ణ. కర్మ. గులాబీ రోజు 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 రోజా పువ్వా రోజా పువ్వా. నేను బంగారు బాబు దగ్గరికి వెళ్ళలేదు. ఏంటే బాబన్న దగ్గరికి వెళ్ళలేదా? కొంప ముచ్చావు కదే. బాబన్న ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే. నేను అడ్డా నుంచి పారిపోయి వచ్చాను. ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు? మనగలిచేదండి నువ్వు బాబన్న దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చా కదే. అవన్నీ నాకు తెలియవు. నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే. ఇంతకు ఎక్కడ తెచ్చావు నువ్వు? దూల్పేట్. అక్కడే చావు, నేను వచ్చేస్తాను, ఉండు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పోనేవారు. అమ్మ బాబన్న, ఇప్పుడు ఏం చెప్పాలి? బాబన్న, నేనే గులాబీ ఇద్దరమే నీ దగ్గరికి వస్తున్నాం. జస్ట్ 10 minutes లో వచ్చేస్తాం. ఇవన్నీ బాబన్న చేతులు అయిపోయానే. ఎలగబెట్టింది చాలు కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు. నేను హీరోయినా? ఇంకొంచెం బలు చేస్తా. సచ్చినోడు. అమ్మా, ఇది ఇక్కడే తెచ్చింది. ఎలా నుంచి చూడు, గడబొంగులాగా. పోతే కొమ్మ ముంచావు కదే. ఆ బాబన్న దగ్గర ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఎవరిని అడిగి తీసుకున్నావురా అడ్వాన్స్? నా బాగి మొత్తం తెచ్చావు నువ్వు, అందుకే డేట్ ఇచ్చాను. నువ్వు వెళ్ళకపోతే ఆ బాబన్న నన్ను చంపేస్తాడే. చంపని. రోగంతో చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది. నీకేమే, నువ్వు చెబుతావు ఆడు చంపేది నన్ను, నేను కాదు. అయినా వాడికి రోగం ఉందని ఎవడు చెప్పాడే? అబద్ధం. నువ్వేమైనా పడుకున్నావా? నన్ను సై నిన్ను వాడి దగ్గర ఎలా పడుకోబెట్టాలో నాకు తెలిసే. అవే చెబుతా. ఎవడీడు? కస్టమరా? కుర్రాడు బానే ఉన్నాడు. ఎంత ఇచ్చాడండి? అతను అలాంటి వాడు కాదు. ఓహో, లవరా? అయితే ఓ పని చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండు, ఒక గంటలో వచ్చేస్తాం. రావే. అమ్మ కొట్టాడు. ఓ రెస్పెక్టబుల్ బ్రోకర్ని ఇంట్లో కొట్టిస్తావా? గులాబీ వీడికి ఎంత నువ్వు? 20,000. నువ్వు ఇస్తావా? నేనే ఇస్తాను. నీకెందుకు గురు? నా బాధలేవో నేను చూసుకుంటాను. నువ్వు ఉండు. పద. ఆల్రెడీ అడ్వాన్స్ ఒక 20, ఇది ఒక 20. సూపర్, డబుల్ ప్రమోషన్ లాగా. రండి.